నా తల్లి నాకు కావాలి అని ఒక బుడ్డోడు ఎస్పీ ఆఫీస్ వద్దకొచ్చాడు. అసలు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం రండి. నాన్న చెప్పసలు నీ పేరేంటి? శ్రావణ్ కుమార్. శ్రవణ్ కుమార్ ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావా? ఎస్. ఇప్పుడు ఏంటి నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? మా అమ్మ నాకు కావాలని ఎందుకు? మీ మమ్మీ ఎక్కడికెళ్లారు? వదిలిపెట్టి వెళ్ళారు. ఎందుకు ఎక్కడికెళ్లారు వదిలిపెట్టి? ఇదేంటి ఒక పెద్ద ఆయన్ని 65 సంవత్సరాలు వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లోనే ఉంది. వాళ్ళ ఇంట్లోనే ఉందా? ఆ, మరి నువ్వెప్పటి నుంచి ఇక్కడికొస్తున్నావు? ఇప్పుడే రాతాను నేను. ఇప్పుడే రావటమా? ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయారు? పోయిన సంవత్సరం అక్టోబర్ నెల 12వ తారీఖు ఆదివారం. అప్పటి నుంచి నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా? ఎవరితో ఉంటున్నావు? నేను అమ్మమ్మతో ఉంటున్నా. అమ్మమ్మతో ఉంటున్నావు. ఇప్పుడు మీ మమ్మీ నిన్ను వదిలేసింది వెళ్ళిపోయింది కదా, మరి మీ డాడీ ఏం చేస్తున్నారు? మా డాడీ చిన్నప్పుడే చనిపోయారు. ఎప్పుడు చిన్నప్పుడు అంటే? చిన్నప్పుడు అంటే అమ్మ కడుపులో 3 నెలలప్పుడు. నువ్వు పుట్టక ముందే నాన్న చనిపోయారు. ఆ, మమ్మీ లాస్ట్ ఇయర్ నేను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ, ఇప్పుడు మీ మమ్మీ కావాలి. ఉమ్. ఇప్పుడు మీ మమ్మీ దగ్గరికి ఎప్పుడైనా వెళ్తున్నావా? మీ మమ్మీ ఎప్పుడైనా వస్తున్నారా? మా అమ్మ ఏం రావట్లే, కానీ నేనే వెళ్తున్నా. వెళ్ళి అమ్మ రామ మా ఇంటికి వెళ్తున్నామంటే పోరా పోరా వాడు వాడు ఆయన వస్తాడు పోరా పోరా అంటుంది ఎప్పుడు. నువ్వు చూసావా ఆయన్ని? ఆయన చూసా. ఆయన్ని పలకరించావు ఎప్పుడన్నా నువ్వు? అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నీతో మాట్లాడారు ఎప్పుడైనా? ఎప్పుడు మాట్లాడలేదు నాతో. మీ మమ్మీ ఎప్పుడు నీతో ఇవ్వలేదా దాన్ని? తను కూడా నీతో మాట్లాడడం కానీ నిన్ను చూడటం కానీ? ఆహా, నన్ను చూశారు కాలంతలా, కానీ నన్ను చూశారు అనుకో అంటారు, కేకలు పడతారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? పెళ్ళిళ్ళకి వచ్చే పిల్లలు. ఇప్పుడు ఏం కావాలి నీకు? నాకు న్యాయం కావాలి, మా అమ్మ రావాలి. మమ్మీ కావాలా నీకు? ఒక బిడ్డ తన భవిష్యత్తులో ఒక కీలక పాత్ర పోషించేది తన తల్లి మాత్రమే. అలాంటి ఒక తల్లి తన బిడ్డని అర్ధాంతరంగా వదిలేసి తను చూసుకొని వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఆ చంటి పిల్లవాడు తన తల్లిని కోరుకుంటూ ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది. మీరు కూడా చూసే ఉంటారు, తన బాధ వర్ణించలేనిదగినది. తన తల్లి తన దగ్గరికి రావాలని, తనకు న్యాయం కావాలని కోరుకుంటున్నాడు. మనం కూడా తన తల్లి తన దగ్గరికి రావాలని ప్రార్థిద్దాం.